సమ్మర్ వచ్చేసింది కదా, వడియాలు పెట్టడం స్టార్ట్ చేశారా? పొద్దున్న ఇప్పుడు టైము 7:10 అయింది. చేసుకొట్టు. ఈజీ అనుకుంటారు కానీ వడియాలు పెట్టడం మామూలు విషయం కాదు. పెట్టి వాళ్ళకి ఎలా ఉన్నా తీసేవాడిని, నాకు తీరిపోయింది. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు నేను సగ్గుబియ్యం వడియాలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా మందికి సగ్గుబియ్యం వడియాలు విరిగిపోతున్నాయని, వేయించిన తర్వాత సగ్గుబియ్యం గట్టిగా ఉంటున్నాయని చెప్పారు. ఆ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఎలా పెట్టాలో పర్ఫెక్ట్ గా నేను చూపిస్తాను, వచ్చేయండి. ముందు మనం సగ్గుబియ్యాన్ని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ సగ్గుబియ్యం తీసుకున్నాను. ఈ 1/2 కేజీ సగ్గుబియ్యం ఈ లోటాడు అయ్యాయి నాకు. ఈ 1 లోటా సగ్గుబియ్యానికి 2 లోటాలు నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. మీరు గిన్నె కొలత కానీ, చెంబు కొలత కానీ, గ్లాస్ కొలత కానీ దేంతో తీసుకున్నా దాంతోటే వాటర్ అనేది కొలుచుకోండి. ఇగో రాత్రంతా నానిన సగ్గుబియ్యం ఇవి. వాటర్ అంతా పీల్చేసాయి, చూసారా మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు మనం సగ్గుబియ్యం ఉడికించుకోవాలి. కొంచెం వెడల్పాటి బాండి పెట్టుకోండి, పెద్దది పెట్టుకోండి, ఎందుకంటే ఇవి ఉడకడానికి ఎక్కువ నీళ్లు పడతాయి. దీంట్లో మనం సగ్గుబియ్యం దేంతో అయితే కొలుచుకున్నాం దాంతో 6 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. నేను లోటా తీసుకున్నాను కాబట్టి 6 లోటాలు నీళ్లు. టోటల్గా 8 అనమాట. మనం రాత్రి నానబెట్టిన దాంతో కలిపి దీంతో కలిపి మొత్తం 8 నీళ్లు. 4, 5, 6. ఈ నీళ్లు మరగాలి. మరిగేలోపు కాఫీ తాగుదాం. చేసుకొట్టు. ఇలా మరుగు పడుతున్నాయి కదా, ఇప్పుడు దీనిలో సగ్గుబియ్యం వేసేసుకుందాం. ఈ సగ్గుబియ్యం బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి మెత్తగా ఉడికించలేదు అంటే కనుక వేయించేటప్పుడు గట్టి రాళ్ళల్లో ఉంటాయి, పళ్ళల్లో ఇరుక్కుపోతాయి. ఇవి మెత్తగా ఉడికితేనే వడియాలు అంత బాగా వస్తాయి. చూసారు కదా, చిక్కబడిపోయింది. సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయి. చూపిస్తాను మీకు ఒకటి. బా వేడిగా ఉంది, ఉడికిపోయాయి సగ్గుబియ్యం, మెత్తగా అయిపోతున్నాయి. ఇప్పుడు దీంట్లో 2 చెంచాల జీలకర్ర, అలాగే 3 చెంచాలు చిల్లీ ఫ్లేక్స్. ఇక్కడ మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఈ చిల్లీ ఫ్లేక్స్ వేయడం వల్ల ఏంటంటే మనం బయట కొనుక్కుంటే కలర్గా ఉంటాయి చూడండి, అలా ఉంటాయి. అందుకని చిల్లీ ఫ్లేక్స్ వేసాను. ఈ చిల్లీ ఫ్లేక్స్ ఇంట్లో అయినా చేసుకోవచ్చు. కొన్ని ఎండుమిరపకాయలని ఇలా మొక్క చక్కగా మిక్సీ పట్టేసుకుంటే చిల్లీ ఫ్లేక్స్ అయిపోతాయి. లేదంటే మీరు పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. పెసరపప్పు, నువ్వుపప్పు కూడా వేసుకోవచ్చు. దీంట్లోనే రుచికి సరిపోయేంత ఉప్పు వేస్తున్నాను. 2 చెంచాలు సరిపోతుంది. మనం టేస్ట్ చేసినప్పుడు ఉప్పు తక్కువగా ఉన్నట్టు ఉండాలి, అప్పుడే మనకి వడియం ఎండిన తర్వాత ఉప్పు కనిపిస్తుంది. మన గుమ్మడి వడియాల వీడియోలో కూడా చెప్పాను, ఇంకొంచెం ఉప్పు వేస్తే సరిపోతుంది అని అనుకున్నప్పుడే ఆపేసుకోవాలి. మనకి వేయించుకున్నప్పుడు ఉప్పు కనిపిస్తుంది. అన్ని వడియాలకి అంతే, ఉప్పు తక్కువగానే ఉండాలి. గుమ్మడి వడియాలు చాలా బాగా కుదిరే, టేస్ట్ చాలా బాగుంది. ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచే చూడండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత వడియాలు పెట్టుకోవాలి. ఎందుకంటే బాగా వేడిగా ఉన్నాయి కదా, మనం కవర్ మీద పెట్టుకుంటాం, కవర్ ముడిచిపోతుంది. అందుకని కొద్దిగా చల్లారిన తర్వాత పెట్టుకోవాలి. కవర్ మీద మాత్రమే పెట్టుకోండి, క్లాత్ మీద వద్దు. సగ్గుబియ్యం వడియాలు క్లాత్ మీద రావు, విరిగిపోతాయి. అందుకని కవర్ మీదే పెట్టుకోండి. మీ దగ్గర కవర్ లేకపోతే బియ్యం సంచులు ఉంటాయి కదా, వాటిని కట్ చేసి వాటి మీదైనా పెట్టుకోండి.
ఈజీ అనుకుంటారు కానీ ఒడియాలు పెట్టడం మామూలు విషయం కాదు. పెట్టి వాళ్ళకి ఎలా ఉన్నా తీసివ్వండి, నాకు తీరిపోయింది. అసలు ఈ ట్రైపాడ్ పట్టుకుని ఆ ఒడియాలన్నీ పెట్టేసరికి ఎండలో ఎలా పెడితే అలా ఉంది సిచ్యువేషను. ఇప్పుడే కిందకు వచ్చాం, ఇంకా అవి ఎండిన తర్వాత మిగిలిన పాటు చూద్దాం. బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈవినింగ్కి ఇలా ఎండిపోతాయి. వీటిని తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకోండి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఎండబెట్టుకోండి. మొత్తం ఒడియాల్లో ఉన్న పచ్చంతా పోయి గలగల్లాడేంత వరకు ఎండబెట్టేసుకోండి. అప్పుడు తర్వాత డబ్బాలో పెట్టి స్టోర్ చేసేసుకోవచ్చు. 1 year పాటు నిల్వ ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం వేయించుకోవచ్చు. నూనె బాగా కాగిన తర్వాత వేయించుకుంటే సగ్గుబియ్యం వడియాలు రెడీ. పప్పు పులుసు కానీ, సాంబార్ కానీ, మామిడికాయ పప్పు ఇలాంటి వాటిలోకి కాంబినేషన్గా చాలా బాగుంటాయి. చూసారు కదా, సగ్గుబియ్యం ఉడకడం ఒక్కటే కొంచెం టైం పడుతుంది. మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ఉంటుంది. క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైంలో స్నాక్గా కూడా తినచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకొక రెసిపీతో మేము ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ అపర్ణ సైనింగ్ ఆఫ్.